తాగండి. వెయిట్ వెయిట్. ఓహో, స్ట్రా తయారు చేయడానికి ఇన్స్పిరేషన్ ఇదన్నమాట. థ్యాంక్ యూ. వెల్కమ్. అరే నాన్న మావయ్య, అదేంటి ఎలా ఉన్నారు? ఎందుకు అడుగుతావులే అమ్మా, పొద్దుననగా మీ ఇంటికి వద్దామని బస్సులో బయలుదేరాం. మధ్యలో పెట్ట రెట్టేసిందని శకునం మంచిది కాదని బస్సు ఆపేసి నానా గొడవ చేశాడు మీ నాన్న. నువ్వు నోరు మూసుకోరా ఛత్రపతి సంభాజీ. ఆపాను కాబట్టి ఇప్పటికైనా సవ్యంగా ఇంటికి చేరుకోగలిగామమ్మా. లోపలికి రండి. అమ్మా నువ్వే ముందెళ్ళు, తర్వాత నా పాదం మంచిది కాదంటావు. అందులో సందేహం లేదు. ఏ మావయ్య, ఇప్పుడు ఏడైంది, ఇంతవరకు అప్ చేశాడు బస్సు? ఎందుకు ఆపుతాడమ్మా, వాడేం నీ మేనమామ. మమ్మల్ని అక్కడ దించేసి వాడి దాన్ని వాడు పోయాడు. పోరి వెనక్కి వెళ్ళిపోదావయ్యా అంటే వెండు. ఇప్పటిదాకా చెట్టు కిందే ఉండి మరికొన్ని రెట్టలు వేయించుకుని నడిచి వచ్చాం. పాదం ఇంక నువ్వు ఆపు. అమ్మా నాకు చాలా ఆకలిగా ఉంది. ఇంకా ఆకలేమిటి, నన్ను తిన్నావుగా. అయ్యో ఎంత ఆకలితో ఉన్నారు, క్షణంలో వంట చేస్తాను, ఉండడొస్తాను. చూసావా చుంచుల్లి, వాడేవాడు నువ్వే నూకరాజు. అమ్మాయికి నేనంటే ఎంత ప్రేమ చూసావా? నమస్కారం. నమస్కారం. నమస్కారం బాబాయ్. ఎప్పుడు ఇప్పుడే ఇప్పుడే వస్తాను. సుబ్బడు అల్లుడు ఏంటి అలా ఎగురుతున్నాడు? మామగారిని చూసిన సంబరమేమో. అంతేనా, లేకపోతే ఏమైనా కీళ్ళ జబ్బా? అడిగి చెబుతాను. అబ్బాయి వద్దులే, బాగుండదు. ఏమిటి గుత్తుంటే కూర తెస్తున్నావా? అవునండి. ఇలా చీటికి మాటికి వచ్చి తినేయటమేనా? మనకు ఆస్తి ఇచ్చేదేమన్నా ఉందా? ఆస్తి ఇవ్వకపోతే పోనీ కనీసం ఇల్లు కొనుక్కోవడానికి డబ్బున్నా ఇవ్వను. మీరే అడగండి. ఇప్పుడు చెప్పండి మాగా, ఏమిటి విశేషాలు? కాస్త నిలబడి మాట్లాడినా? లేదండి, రాను 4 మైళ్ళు పోను 4 మైళ్ళు వెరసి 8 మైళ్ళు రోజు సైకిల్ తొక్కి తొక్కి ఇది అలవాటైపోయింది. సైకిల్ కాబట్టి కాలుకొని సరిపోయింది. అదే ఏ గురువు అయితే ఊళ్ళంతా ఉపాసి వచ్చేది. కూర్చో. కూర్చోలేదని తప్పదా? జీవితానికి తప్పదా? తప్పుతుందండి. ఆఫీస్ లో ఇల్లు కొనుక్కుంటే ఇల్లు కొనాలంటే కనీసం 2 లక్షలైనా కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి మీరే చెప్పండి. కష్టపడి పనిచేస్తే అవే వస్తాయి. చెమట ఆయాసం తప్ప లక్షలు రావు. ఎందుకు రావు? వచ్చే రాతుంటే అదే వస్తాయి. ఏమంటారు మామగారు? దేవి, మామగారికి చికెన్ బిర్యానీ చేశావా? లేదండి, నాన్నగారికి ఇష్టమని గుత్తి వంకాయ కూర చేశాను. అలాగా? అయితే ఈ రోజు ఇక్కడే ఉండి రేపు చికెన్ బిర్యానీ తిని వెళ్తున్నాను. అలాగే. చూసావా సూరదాసు, నీ మీద కాదు ప్రేమ, డబ్బు మీద. ఏమీ కాదు. అన్నట్టు మామగారు, ఆఫీసుకి దగ్గరలోనే ఓ పార్టీలు అమ్మకానికి వచ్చిందండి. కొంప తీసుకునేదాకా మీ అనుమతి లేకుండా కొంటాను. ఇల్లు అమ్మకానికి వచ్చింది అంటే ఆ ఇంటి ఓనర్ ఐపీఐగా పెట్టుండాలి, లేదా వాస్తు దోషంగా ఉండాలి. నువ్వు పని అప్పటికుండా ఆ సూట్ చేసి చూడు, కొత్త ఇల్లు మంచిది, దగ్గరుండి వాస్తు చూపించుకుని మరీ కట్టించుకో. అప్పటికి అర్థమైందా? అర్థమైందండి. దేవి, మీ నాన్నగారికి గుత్తొంకాయ కూర పెట్టి భోజనం వడ్డించు. ఏంటయ్యా, ఎవరయ్యా మీరు? ఏంటి గొడవ? సీట్ నెంబర్ 26 మహేష్ బాబు. నేనేనయ్యా, ఇట్స్ మీ యార్. మరి జీ మహేష్ బాబు అని ఉంది. జీ ఫర్ గూటం, గూటం మహేష్ బాబు. గట్టోనేని మహేష్ బాబుకి గూటానికి ఏమైనా సంబంధం ఉందా? ఆ పేరు పెట్టుకోవడానికి మీకే సిగ్గు కాలేదు? మహేష్ బాబు పేరు నేను పెట్టుకోలేదు, నా పేరే మహేష్ బాబు పెట్టుకున్నాడు. షటప్. యాపిల్ కాయలంటే మహేష్ బాబు ఇక్కడ, కాకరకాయలంటే నువ్వెక్కడ? అర్జెంట్ గా పేరు మార్చుకో. అద్దె ఏంట్రా, హైట్ పెరిగావు మాంసం తక్కువ, పిచ్చి బాగుడు వాగుతున్నావండి? మహేష్ బాబుకి ఎప్పుడు పెట్టారా? 20 సంవత్సరాల క్రితం పెట్టారా పేరు? నాకు 50 సంవత్సరాల క్రితం పెట్టిందిరా మా అమ్మ.